ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 24వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి రోజని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ముఖ్యంగా 3 గంటల 50 నిమిషాల తర్వాత మీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఒక చిన్న మార్పు తీసుకువచ్చే ఒక సమాచారం మీ జీవితంలో మీకు చేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మరి ఒక సాధారణ వార్తలో మీకు అనిపించినా కూడా తర్వాత మీరు ఆలోచించేలా చేసే విషయం కూడా అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ వార్త అనేది ఒక దూరపు బంధువు ద్వారా మీరు చేరే అవకాశం ఉందని గ్రహస్థితులు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి కొంతకాలంగా మీ మనస్సులో ఉన్న ఒక సందేశం, ఒక ఆలోచన లేదా ఒక ఎదురుచూపుకి సంబంధించినటువంటి విషయం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు రేపటి రోజున జరిగే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుసుకుంటే చాలా మంచిదండి. అందుకే కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి కన్యా రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు కన్యా రాశి దినఫలాల ప్రకారం రేపటి రోజున జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారు పేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికి గాలి తత్వానికి చెందినటువంటి, అందుకే ఈ రాశి వారికి ఆలోచన శక్తి, కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ముందు చూపు కలవారు. ఎవరిని కూడా అవమానపరచాలని, ఎవరినైనా బాధపడుతుంటే చూడాలని అసలు వీరు కల్లో కూడా అనుకోరు. ఎవరికైనా సహాయం చేయాలని అనుకునేటువంటి మంచి వ్యక్తిత్వం కలవారన్నమాట. ధనిష్ట. ఇక ఇటువంటి కన్యా రాశి వారు చాలా ఎక్కువగా, వీరిలో కొన్ని లక్షణాలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయండి. చాలా సాధారణంగా కూడా కనిపించే లక్షణాలు అవి చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక ఇతరులు ఎప్పుడైతే సరే సహాయం చేయాలని ఆలోచించినటువంటి స్వభావాలు అన్నమాట. ఇక కొత్త ఆలోచనలు కలిగి కూడా ఉంటారు. స్నేహితులకు విలువైనటువంటి, అంటే స్నేహితులను వీలైన వారికి భావించడం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపించడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. వీరు బయటకు చాలా కాలంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉండే అటువంటి స్వభావం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క మే 24వ తారీఖు ఆదివారం రోజున అదృష్ట రంగులు వచ్చేసి నీలిమం, తెలుపు రంగు అండి. అదృష్ట సంఖ్య వచ్చేసి
4 మరియు 8 అని చెప్పుకోవచ్చు. పడమర లేదా వాయువ్య దిశ వైపు ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.